బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీగలాగితే అడవులు కదులుతున్నాయి. బర్త్డే పార్టీ పేరుతో సెలబ్రిటీలను పిలిచి డ్రగ్స్, అశ్లీల భాగోతాలు నడిపించిన లంకపల్లి వాసు నేరాల చిట్టా బయటపడుతుంది. డ్రగ్ మాఫియా, సినీ సెలబ్రిటీలు కలిసి జరిపే ఇలాంటి రేవ్ పార్టీలకు రాజకీయ నేతల అండదండలున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుతానికి తెలుగు నటి హేమ పేరు మాత్రమే ప్రముఖంగా బయటకొచ్చినా వెలుగు చూడని పేర్లు చాలానే ఉన్నట్లు సమాచారం. తాను ఆ పార్టీకి వెళ్లలేదని హేమ బుకాయిస్తుంటే ఆమె పార్టీకి హాజరైందని రక్త నమూనాలు కూడా తీసుకున్నామని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. పార్టీకి కర్త, కర్మ, క్రియ అయిన వాసు ఇలాంటి రేవ్ పార్టీలను వందల్లో ఇచ్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్రాల్లో విస్తరించిన అతని బెట్టింగ్, డ్రగ్ మాఫియా సామ్రాజ్యం ఒంటి చేత్తో నిర్మించింది కాదు. దీని వెనుక రాజకీయ నేతలు, పోలీసుల సహకారం ఉందని తెలుస్తోంది. పూరిగుడిసెలో నివసించిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన లంకపల్లి వాసు అక్రమాలే పెట్టుబడిగా కోట్లు సంపాదించాడు. విజయవాడ ఆంజనేయవాగు దగ్గరలోని బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసు నేర ప్రస్థానం క్రికెట్ బెట్టింగ్తో మొదలైంది. వాసు 10వ తరగతితోనే చదువు ఆపేశాడు. తల్లి దోశలమ్మి కుటుంబాన్ని నడిపేది. భర్త చనిపోవడంతో 4 పిల్లలను రెక్కల కష్టంతో పెంచింది. వాసు మొదట్లో LIC ఏజెంట్గా పనిచేశాడు. అందులో రాణించలేక బెట్టింగ్ ఫీల్డ్లోకి దిగాడు. వాసు కేదారేశ్వరపేటకు చెందిన ఓ బుకీ సాయంతో బెట్టింగ్లోకి అడుగుపెట్టాడు. క్రికెట్, హాకీ, కబడ్డీ, ఫుట్బాల్ పోటీలకు బుకీగా మారి సొంత నెట్వర్క్ తయారు చేసుకున్నాడు. ఎన్నికలపై బెట్టింగ్ సాగిస్తున్నాడు. బెట్టింగ్ జరిగే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా బిజినెస్ సాగిస్తుంటాడు. ఒక్క విజయవాడలోనే 150 మంది అతని నెట్వర్క్లో పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 400 మందికి పైగా అనుచరులున్నారు. విజయవాడ, ముంబై, బెంగళూరు, చెన్నై, వైజాగ్ వంటి పెద్ద సిటీలతో పాటు కర్నూలు, చిత్తూరు, రాజమండ్రి వంటి చిన్న నగరాల్లోనూ వాసుకు ఏజెంట్లున్నారు. ఒకప్పుడు టిఫిన్లకు తమ దగ్గర డబ్బులు అడుక్కున్న వాసు 100 కోట్లు సంపాదించాడంటే నమ్మలేకపోతున్నామని స్నేహితులు చెబుతున్నారు. వాసుకు ప్రధాన అనుచరుడైన నాగరాజు అనే వ్యక్తి 10 కోట్లు సంపాదించాడంటే దందా ఏ స్థాయిలో సాగుతుందో ఊహించుకోవచ్చు. బెట్టింగ్ బిజినెస్లో కోట్లు సంపాదించిన వాసు రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. విజయవాడ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో వ్యాపారాలు చేశాడు. చాలా ఇల్లు, విల్లాలు, స్థలాలు కొన్నాడు. విజయవాడ వైవీరావు ఎస్టేట్ దగ్గర 4 కోట్లు ఖర్చు పెట్టి విల్లా కట్టుకున్నాడు. హైదరాబాద్, బెంగళూరులో సొంతంగా పబ్లు నిర్వహిస్తున్నాడు. అతని అనుచరులను ఏపీ పోలీసులు చాలాసార్లు పట్టుకున్నా పలుకుబడి ఉపయోగించి బయటకు తీసుకొచ్చాడని చెప్తారు. వాసు దగ్గర 1 కోటికి పైగా విలువున్న 4 కార్లున్నాయి. బెల్లం ఉన్న చోట ఈగలు వాలినట్లు డబ్బున్న వాసు చుట్టూ సినీతారులు వాలారు. 10 ఏళ్లుగా నేరాలకు పాల్పడుతున్న వాసు తొలిసారి అరెస్ట్ అయింది బెంగళూరు రేవ్ పార్టీ కేసులోనే. అంటే ఎంత పకడ్బందీగా మేనేజ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఎవరి వాటా వాళ్ళకు అందిస్తూ ఇంతకాలం దొరకకుండా తప్పించుకున్న వాసును రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విచారిస్తే పెద్ద తలకాయల పేర్లు బయటపడే ఛాన్స్ ఉంది. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన ఓ కారుపై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ పాస్ ఉండటం కలకలం రేపుతోంది. వాసుకి తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయి. లాక్డౌన్ సమయంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు కాలు విరగడంతో మొన్నటి వరకు చేతికర సాయంతో నడిచేవాడు. మద్యపానం, స్థూలకాయం వల్ల గుండె జబ్బు రావడంతో స్టంట్లు పడ్డాయి. మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. 100 కోట్లు సంపాదించిన వాసు తన బర్త్డే పార్టీలో రేవ్ పార్టీని కలిపేశాడు. తమ్ముడే పేకాట అన్నట్లు పార్టీకి వచ్చిన 200 మంది నుంచి 2 లక్షల చొప్పున ఎంట్రీ ఫీజు వసూలు చేసినట్లు సమాచారం. పార్టీలో డ్రగ్స్ వాడి విచ్చలవిడిగా ప్రవర్తించారని, వ్యభిచార రాకెట్ కూడా సాగించారని పోలీసులు చెబుతున్నారు. 150 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వీరిలో 27 మంది మహిళలున్నారు. పార్టీలో యాక్టర్లు హేమ, శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, యాంకర్ శ్యామల పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. అవన్నీ అబద్ధాలని వాళ్ళు తోసిపుచ్చుతున్నారు.